వినా
ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद 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 श्री महाविष्णोराज्ञया प्रवर्धमानस्य आद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांडनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं మమ. అందరూ మీ మీ గోత్రాలను స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం सौभाग्य सिद्ध्यर्थं राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षण सिद्ध्यर्थं लोकक्षेमार्थं श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం స్వభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారి యొక్క దివ్య సంకల్పాన్ని, భక్త మహాసంకల్పాన్ని, ఇరుదేవేరుల యొక్క దివ్యమైనటువంటి సంకల్పాన్ని మనం చక్కగా విన్నాం కదా. అలాంటి దివ్య పురుషోత్తముడైనటువంటి
సత్సంకల్పంతో కూడినటువంటి ఈ కైంకర్యం లోక కళ్యాణకారకమైనటువంటి కళ్యాణోత్సవం కావున వైఖానస ఆగమోక్త రీతిగా వేద మంత్రాల సాక్షిగా ఉభయ నాంచారులైనటువంటి శ్రీరమణి భూరమణి ఇరువురితో కూడినటువంటి స్వామివారు చక్కగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. అదిగో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి ఇరుదేవేరుల యొక్క ప్రభ, స్వామివారి యొక్క ప్రభ అనంతమైనటువంటి లోకాలనే వెలిగించేటటువంటి ప్రజ్ఞాపాఠవం కలిగినటువంటిదై అనంత గుణాలకు సంకేతమైనటువంటి స్వామివారి యొక్క మోమును మనం దర్శిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదగే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్ హేమాచ్ఛాదం స్ఫటిక సదృశం విద్యుడోత్పత్తిభాజం దివ్యానాథం కుశపరిలసత్కేతనం దండపాణిం వేదారావం రురుమయమహావాహనం దోశ్చతుష్కం వింబీజంతం విఖనసమహం ప్రాప్తవంతం భజామి శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిధే విఖనసే నమః. శృతిస్మృతినదీ పూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీవిఖనోర్నవం. భగవతో బలేనాం భగవతో వీర్యేనాం భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్వాం భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ప్రాణానాగమ్యాం. ఓం భూర్భువస్వరం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమానస్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణద్రవిశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహ్ణన్ పిదిపాదికిష్యే కృణోమి దత్తాగం శుచిరగం శుశర్మా ఇదమాపశివా శివతమా శాంతా శాతతమా శుభా శుభతమాః పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం విఘ్నిగా పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రः సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచन्तు మరుతస్వస్త్యాం. కరకే పాంచభౌతికమావాహయామి జలే సర్వతీర్థజలమావాహయామి వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి ధారాయాం వాయుమావాహయామి కూర్చే సరస్వతీమావాహయామి పుష్పే ఫుల్లమావాహయామి అక్షతే కాశ్యపమావాహయామి తండులే రవిమావాహయామి ఆవాహిత దేవతాభ్యో నమః వరుణాయ నమః. పుష్పేణ ఆసనం ప్రకల్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేశుధాత్వం మహితోనుశంభో వైరాజంతే సుహృతన్నిధత్తాం. ప్రేష్యామధీశో విబుధానామనాదిః యామేషస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాగినమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జయామావాహయామి. సూత్రవతీ జయా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేణ ఆసనం ప్రకల్పయామి. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే
विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वचक्षुराततं तद्विप्रासो विवन्यवो जाकृवागुं समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदात्रविणसस्तुरस्य त्रविणोदासुनरस्य प्रियं सुते द्रविणोदा वीरवती मिषन्नो त्रविणोदारासुते दीर्घमायुः भद्रं कर्णेभिशृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनोभिर्विगशेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्त्यमानो मध्यारीर्षुता गृकन्तो अदितिर्जौर्दितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वम् यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरुवीतोपव्युषम् यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुरुवीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणां पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणां पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्ति रुद्ध्यास्महव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेगन्नोऽस्तु अनुराधान् हविषा वर्धगन्तः श्रुतं जीवेम शरदस्य वीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणां पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुध्यतां रुद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुध्यतां रुद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुध्यतां रुद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्तान ऊर्चेतधातनां महेरणागचक्षुषे यो वश्यवतमोरसस्तस्य भाजगतेहनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षगागजुन्वथाम् आपो जनगथाचनः ओं पवमानस्सुवर्चनः पवित्रेण वितर्शनिः यप्पोतास पुनातमां पुनन्तु मादेव जनाः पुनन्तु मनबोधिगां पुनन्तु विश्व आगवः जातवेद पवित्रवते पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा कृतो कुम्रणो यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनती देव्यागात् यस्यै भक्वीस्तनवो वीतपृष्ठाः तगामदन्तः सधमात्येषु वयग्गुस्यामपतयोर ईनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने श्रोमगो भूः द्यावा पृथिवी प्रगसापगोभिः ऋतावरी यज्ञगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रिभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरुध्येति ऋषभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्तिगनीः सुतुखाहि घृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामकुम्भिरन्मयो तेन ब्रह्मविदो वगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमणाभिपुनातु मां जातवेदामोर्चगन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गातुं यज्ञायां गातुं यज्ञपदके दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातभेषजं शन्नो अस्तुत्विपदे शञ्चतुष्पदे ओं शान्तिः 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 प्राच्यां दिशदेवार्त्विदो मार्जगन्तां दक्षिणागां दिशमासा पितरो मार्जगन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्जगन्ताम् उदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जगन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जगन्तामधोधराधरैर्नागेभ्यो मार्जगन्ताम्
अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्किदन्तोः तमक्रतुं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका एषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्त अतः समुद्रागिरयश्च सर्वेऽस्मात् स्कन्धन्ते सिन्धवः सर्वरूपाः वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमिधा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓ వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కనైనటువంటి విశ్వక్షేణుల వారిని అనగా నిత్యసూరిగణాలైనటువంటి స్వామివారి సేవకులు కొంతమంది ఉంటారు కదా, వారిలో విశ్వక్షేణుల వారు ప్రథమమైనటువంటి వారు. అలాంటి చక్కనైనటువంటి స్వామివారి యొక్క సేవకుని ఆహ్వానం చేసినటువంటి విధానాన్ని, ఆవాహన చేసినటువంటి విధానాన్ని మనం గమనించాం. జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసినటువంటి విధానాన్ని మనం గమనించాం. ఇప్పుడు చక్కగా పంచమృత్తికా పాలికలలోకి దివ్యమైనటువంటి పువ్వులను, అక్షతలను, తులసి దళాలను సమంత్రపూర్వకంగా, సభక్తిపూర్వకంగా, సంప్రోక్షణ పద్ధతి రీతిలో మనం చక్కగా వైఖానస ఆగమోక్త రీతిగా సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి మలయప్ప స్వామి దేదీప్యమానంగా వెలుగొందుతూ దివ్యమైనటువంటి లోకాలని వెలిగించినటువంటి పరమాత్మగాన అందరి దేవులను కూడా ఏ విధంగా ఆవాహన చేస్తామో, అందరి దేవులకు కూడా ఏ విధంగా బాసటగా ఉన్నాడో పరమాత్మ అయినటువంటి భగవంతుడైనటువంటి సర్వలోకేశ్వరుడైనటువంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా వెలుగొందుతూ ఉన్నాడు తిరుమల క్షేత్రాన. మరి మానవులకు మాత్రమేనా ఈ వేడుక అంటే, అనంతమైనటువంటి దేవీ దేవతలందరూ కూడా ఆహ్వానం పొంది స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలను నేరుగా చూస్తూ తిలకిస్తూ భక్తాదుల రూపంలో కూడా స్వామివారి యొక్క దివ్య వైశిష్ట్యాన్ని ఈ విధంగా చూస్తూ ఉన్నారు. అదిగో పంచమృత్తిక పాలికలలోకి పంచభూతాత్మకమైనటువంటి శరీరానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలు. అలాంటి పరమాత్మ నేరుగా స్వామివారు అభిజిత్ లగ్నంలో కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. అంతేగాక ప్రస్తుతం వివాహోన్నతి, దాని యొక్క ఆంతర్యం, అందులో ఉన్నటువంటి అనుభూతి, సత్శీలం, గొప్పదైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా భార్యాభర్తలైనటువంటి వారిద్దరూ కూడా జీవిత పర్యంతం అంతా కూడా దానిని అనుసరించాలో స్వామివారు ఇక్కడ సూచిస్తూ ఉన్నారు. మలయప్ప స్వామి చక్కగా ధ్రువభేర అనేటటువంటి పేరుతో పిలువబడుతున్నటువంటి మూల విరాట్ స్వరూపుడైనటువంటి పరమాత్మ, ఆ రూపంతోటే మూల విరాట్టుకు మనం అన్ని కార్యక్రమాలు, అన్ని కైంకర్యాలు చేయలేని పరిస్థితి కావున స్వామివారి అంశతో ఉన్నటువంటి ఉత్సవమూర్తిని మనం మలయప్ప స్వామి అంటారు. అలాంటి మలయప్ప స్వామికి మనం చక్కగా కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు అనంతమైనటువంటి మంత్ర స్వరూపుడై మనకు దర్శనమిస్తున్నాడు. ఓం శుచివో హవ్యామృత శుచీనాకం శుచికుంభినోం యత్ఫరకం శుచిభ్యః హృదయన సత్యమృత సాప ఆకించుచిన్మాన శుచయః పావకాః. ఓం షన్నో నిధత్తాం తపసోజిహర్తాం స్వయంభురక్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. శేషాగ్నిమః ఇదమాసనం. శేషాగ్నిమః పాత్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. శేషాగ్నిమః గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. శేషాగ్నిమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓం స్వస్తి నో విమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిధరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుముపప్రవామహై సోమో స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే
వైశ్వానరో వసురగ్నిస్వస్తగే దేవా అవంతృభవస్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వమ్మసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అతితే కృధి స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్తదతాఘ్నతా జానతా సంగమేమహి స్వశ్చగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమ అంభోముచమాంగిరసంగయంచ స్వస్త్యాత్రేగం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారు దివ్యమైనటువంటి అనంతమైనటువంటి గుణాలను కలిగినటువంటి వాడై, అనంత గుణాలను ప్రేరేపించేటటువంటి వాడై, ప్రేరణాత్మకమైనటువంటి కార్యాలన్నింటినో తనంత తాను చేయించుకునేటటువంటి వాడై, సమస్త లోకాలలో ఉన్నటువంటి అందరి యొక్క ఆశీస్సులు, అందరి యొక్క ప్రజ్ఞాపాఠవాలు వెలుగొందడానికి తన ఆశీస్సులను బాసటగా తీసుకునేటటువంటి వాడై, ప్రకటించేటటువంటి వాడై, తన ఉనికిని తానే చాటుకునేటటువంటి వాడై, తన ఉనికిని తాను దేదీప్యమానంగా భక్తాదుల చేత కీర్తింపజేస్తూ వారిని తరింపజేస్తూ అనుగ్రహభాసనం చేసేటటువంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడై మన ముందుకు వేంచేసినటువంటి మలయప్ప స్వామి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి పరిమళాలను వెదజల్లుకున్నటువంటి కస్తూరి పునుగు జవ్వాది తైలములు అనేటటువంటి విశేషమైనటువంటి పరిమళ ద్రవ్యాలు ఎంతో గొప్ప ఉద్దీపన శక్తికి కారణమైనటువంటి వాటిని ధరించినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి అవి దేవతలు వాడే వస్తువులుగాన సాక్షాత్తు వాటిలో అపవిత్రత అనేటటువంటి లక్షణం అందులో ప్రతిపాదించబడి ఉంటుంది. కాబట్టి పరమాత్మకు ఇప్పుడు గంగేచ యమునేచ అంటూ సమస్త నదీ జలాలలో ఉండేటటువంటి సారాన్ని గ్రోలి మంత్రోచ్చారణ ద్వారా ఆ జలాలకు శుద్ధీకరణ అనేటటువంటి పాత్ర పోషిస్తూ శుద్ధీకరణగా ఆవిస్తూ ఆ జలాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. అంటే తీర్థయాత్ర అంటారు. తీర్థాలలో ఉండేటటువంటి పవిత్ర జలము, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తీర్థాలు అన్నీ కూడా ఈ గోపురము గుడి అనేటటువంటి వ్యవస్థ లేని సమయంలో ముందుగా ఉన్నది గోచరించేటటువంటిది తీర్థమే. కావున తీర్థయాత్ర అనేటటువంటి వారు. కావున తీర్థం తర్వాతే గుళ్ళు గోపురాలు అనేటటువంటి వ్యవస్థ ఏర్పాటైనది. కావుననే ముందుగా ఉన్నవి తీర్థాలే. కాబట్టి అలాంటి పవిత్రతకు ప్రతిరూపమైనటువంటి తీర్థాలను ఆవాహన చేసి స్వామివారికి సభక్తిపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి రీతిలో భాగంగా ఈ యొక్క దివ్యమైనటువంటి మనస్సు ఇంత శుద్ధిగా ఉన్నది కాబట్టి పవిత్రతతో కూడినటువంటి ఈ కళ్యాణం కూడా అంత పవిత్రమైనది అని చెప్పడానికి ఈ యొక్క విధి విధానాలన్నీ కూడా గొప్ప కైంకర్యాలుగా మనకు చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారి దక్షిణ హస్తానికి అనగా కుడి చేతి భాగానికి దివ్యమైనటువంటి కంకణాన్ని ధరింపజేశారు. అంతేగాక ఇరుదేవేరులు చక్కగా అటు భూరమణి ఇటు శ్రీరమణి ఇరువురు కూడా చక్కగా కళ్యాణ కంకణ ధారణను నిర్వహించుకుంటూ ఉన్నారు. ఎడమ చేతి భాగాలకు దివ్యమైనటువంటి కళ్యాణ కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కాబట్టి మనందరం కూడా అంతే సభక్తిపూర్వకంగా ఎంతో విన్యాసభరితమైనటువంటి భక్తిని మనం ప్రేరేపించుకుంటూ ఉండాలి. విన్యాసము అంటే మనలో ఉన్నటువంటి దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి పరమాత్మ ఎన్ని రకాలుగా గోచరిస్తూ ఉన్నాడు అంటే కంటికి చూపుగా, చెవికి వినికిడిగా, చర్మానికి స్పర్శగా, ముక్కుకు వాసనగా, నాల్కకు రుచిగా ఆ కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాడు స్వామివారు మనందరి పట్ల. అందుకనే దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి ప్రతి ప్రజ్ఞాపాఠం నా నుండి ఉద్భవించినదే అని స్వామివారు ప్రకటించుకుంటూ ఉన్నాడు తనంత తానుగా. కాబట్టి కీర్తి గడించినటువంటి వారందరూ కూడా స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలను స్ఫురింపజేసినంత మాత్రం చేతనే, గుర్తు చేసుకున్నంత మాత్రం చేతనే మన యొక్క అహంకారాలన్నీ కూడా పటాపంచలైపోతాయన్నమాట. ఎందుకు అంటే సాక్షాత్తు సూర్య చంద్రులను సైతం వెలిగించేటటువంటి ప్రజ్ఞాపాఠం కలిగినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి అలాంటి దివ్య లీలా వినోదుడు నేడు మలయప్ప స్వామిగా మనకు గోచరిస్తూ చక్కగా ఈ యొక్క ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా
ఈ అనంతమైనటువంటి ఒక సనాతన ధర్మానికి ఆయువు పట్టు లాంటి కళ్యాణోత్సవాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. ఎందుకు అంటున్నాము అంటే, కళ్యాణోత్సవంలో అనేక రకాలైనటువంటి మంత్రాలు ఉంటాయి. సంకల్పంతో మొదలుపెట్టినటువంటి ఈ కళ్యాణ క్రతువు అందరి యొక్క ప్రతిపాదించుకుంటూ ఉన్నటువంటి స్వామివారి యొక్క ప్రవర అద్భుతమైనటువంటి ఆ వంశం నుంచి విచ్చేసినటువంటి ఆ మార్గం గురించి 2 మాటలు చెప్పుకోవడం, దాన్ని ప్రవర అంటారు. సూత్రంతో సహా చెప్పడం, అదేవిధంగా హోమంతో కూడినటువంటి యజ్ఞంతో కూడినటువంటి కళ్యాణ క్రతువు కాబట్టి అందరికీ ఆదర్శనీయమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కైంకర్యాలలో తలమానికమైనటువంటి అంశమే కళ్యాణోత్సవం. శ్రీవారి ఉత్సవాలన్నింటిలోకెల్లా కళ్యాణోత్సవం. అందుకనే నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో జగత్ ప్రసిద్ధి చెందినదే ఈ కళ్యాణోత్సవం. ఓం నమో వెంకటేశాయ. दैव्याहोतारावनिशन्त पूर्वेरिष्टास्याम तनुवासवीराः मह्यञ्जन्तमगानि हव्याकूतिः सत्यामनसो मे अस्तु ये नो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामि देवी ईश्वरुर्वीरुणकृणोत विश्वे देवास इह वीरगत्वम् उद्धन्यमानमस्या अमेध्यमपपाप्मानं यजमानस्य हन्तु शिवानः सन्तु प्रतिदश्चतस्रश्चन्नो माता पृथिवीतोकसाताम् जातवेदो भुवनस्करेत इह सञ्चतपसो गच्छ निष्कते अग्निमश्वत्थादिति हव्यवाहकुं शमीगर्भार्जुनगन्योमगो भूः उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजानन् आगप्रजागं मृगमस्मासुधेक्यजस्रोदीदिहिनो दुरोणे अग्न आगाहि वीतके गृणानो हव्यतातके निहोता दत्सि बर्हिषीं कर्मणि वां देवेभ्यश्चकेगम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविदप्रसुवाम् तत्सविदुर्वरेणिकं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विषेमदस्सुरजो वेन आवहाम् स बुद्धिगा उपमा अस्य विष्ठास्युतश्च यो नमसतश्च विवहाम् ओं ब्रह्माणमावाहगामि प्रजापतिमावाहगामि पितामहमावाहगामि हिरण्यगर्भमावाहगामि ब्रह्मणे नमः इदमासनम् सोमो धेनुगुं सोमो अर्वन्तमाशुगुं सोमो वीरङ्कर्मण्यं दधातु सादन्यं विदत्यगुं सभेगं पितुश्रवणय्यो ददासु तस्मै ओं सोममावाहगामि यज्ञाङ्गमावाहगामि इन्दुमावाहगामि चन्द्रमावाहगामि सोमाय नमः इदमासनं ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमि यज्ञं यजमानञ्चति ओं प्रोक्षां दिवे त्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै त्वाम् पोषागत्वाम् उभाभ्यां देवसविदप्रहरेम वीतके पूषा ते ग्रन्थिं विश्कतो आदित्यौ यञ्जनमसीम् ऊर्णामृतसन्त्वा स्तृणामि स्वासस्थं देवेभ्यः विष्णोस्तुपोऽसीं दक्षिणतो विष्णोस्तुपोऽसीम् उत्तरतपदीच्यैर्युञ्जनमसि विष्णोस्तुपोऽसीं पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसीं श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धश्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्रियोः ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणययज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमि यज्ञे यजमानञ्चतीः ओं प्रणयां कोवोगिनक्ति सवोगिनक्तु संविशन्तां दैवीर्विषपात्राणि देवगत्यागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ओं प्रजापतिमावाहगामि इन्द्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणिधौ अग्निशोमावाहगामि प्रजापतिमावाहगामि ब्रह्माणमावाहगामि इन्द्रमावाहगामि वसूनावाहगामि मरुत आवाहगामि रुद्रानावाहगामि अपौपस्पृश्यां ओं श्रीविष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वरुणमावाहगामि आदित्यानावाहगामि अश्विनमावाहगामि पूषणमावाहगामि कक्षमावाहगामि कक्षदेवत सोममावाहगामि औपासरीक्नमावाहगामि यज्ञदेवत विश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आज्यपात्रे प्रजापतये जुष्टुर्नृपपामि इन्द्राय जुष्टुर्नृपपामि वसुभ्यो जुष्टुर्नृपपामि मरुद्भ्यो जुष्टुर्नृपपामि रुद्रेभ्यो
చుష్టుండ్రవపామి అపవపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే చుష్టుండ్రవపామి బృహస్పతయే చుష్టుండ్రవపామి సర్వదేవేభ్యో చుష్టుండ్రవపామి ఆజ్యం దృప్యదిష్టగామి చరం దృప్యదిష్టగామి అగ్నేర్జ్యోతిరసీం సమిదసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితకం రక్షోంతరిత అరాధగః ప్రత్యష్టకం రక్ష ప్రత్యష్ట అరాధగః చిత్పది స్వాపనాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా వాక్పది స్వాపనాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా దేవస్వా సవితాపనాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దిగో యో న ప్రచోదయాత్ కరసంపూర్ణా వా సమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శగిత్వాం అభ్యర్చ్యాం అక్షతాం ఆజ్యాం చరుభిః ఓం ఇంద్రాయ నమః వక్మే నమః యమాయ నమః నిరుతగే నమః వరుణాయ నమః వాగవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః జాతవేదసే నమః సహోదసే నమః అజరాప్రభవే నమః వైశ్వానరాయ నమః నర్యాదసే నమః పంక్తిరాదసే నమః విసర్పిణే నమః అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవితప్రసువాం షష్టిశతసహస్రాన్ జగతమక్షగమర్పుతమానగాం అగంతగిత్మ ఆత్మా జాతవేదస్వేనేభ్యస్వవర్ధస్వతేర్థవర్ధగతాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాత్యేనాం సమేధగ స్వాహా వాగవ్యాదాగ్నేకాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్యా ఈశానాంతమింద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపవపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనేక్నాగ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభిగార్గ్యాం ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నో కృతం ఆఘారాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాద వైష్ణవాహుతిర్హోష్కేం అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవితప్రసువాం ఓం అతో దేవా అవంతనో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం సమూఢమస్య వాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కదగతో వృతాని పస్పశేం ఇంద్రస్య గుజ్యః సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పుష్కంతి సూరగః దివి వజక్షురాదదక్క స్వాహా తద్విప్రాసో విపన్యవోజాక్వాగం సస్సమింధతే విష్ణోర్గత్పరమం పదక్క స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితప్రాసావీః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచి
చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే వందే గురు పరంపరాం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధో భాగే మహానాలాగమానస్య మణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిరదధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సాఖ్యసుక్తిమదృక్షవత్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమనక కురు వర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది
శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారోప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం శ్రీలక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం శ్రీవిఖనో మునీంద్ర మతానుసారిభిః భృక్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శారంగాది పంచాగతధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య అర్చావతార రూప భగవత ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాత్యాగినో అఖిల లోక పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రుగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి రుగ్యదుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రిగారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతి నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాగ సుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే
విశ్వంభరా సర్వభూతాః సాక్షిణः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా చక్కనైనటువంటి దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి స్వామివారి యొక్క ప్రభ ఇదిగో ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలుగా అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని మనం దర్శించాము. చక్కనైనటువంటి లాజహోమం, పూర్ణాహుతి కార్యక్రమంతో కూడినటువంటి అగ్ని జ్వాల అనంతమైనటువంటి సంకల్పాలను స్వామివారికి చేరవేర్చేటటువంటిదై ఆ సంకల్పాన్ని ఈ విధంగా పండించుకునేటటువంటి ప్రజ్ఞాపాఠం కలిగినటువంటి పంచభూతాత్మాలలో పంచభూతాత్మకమైనటువంటి దేహానికి అంటిపెట్టుకున్నటువంటి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి అగ్నిపురుషుడు వాక్కు ప్రజ్వరిల చేయడానికి కారణమైనటువంటి, అదేవిధంగా సంకల్పాలను వెలిగించేటటువంటి అగ్నిపురుషుని యొక్క తత్వం అందరిలో కూడా ఉంటుంది. కాబట్టి శరీరాలన్నిటిలో కూడా ఈ యొక్క అగ్నిదేవుడు చక్కగా సమస్త కార్యాల యొక్క సంకల్పాలను స్వీకరించేటటువంటి వాడై, స్వామివారికి చేరవేర్చేటటువంటి వాడై మనకు గోచరిస్తూ ఉంటాడు. కాబట్టి అగ్నిదేవుణ్ణి ఆరాధనాపూర్వకంగా యజ్ఞమునకు పురోహితుడైనటువంటి అగ్నిదేవుణ్ణి ఆ విధంగా ఆరాధిస్తారు, ఆహ్వానిస్తారు. స్వామివారి కళ్యాణోత్సవంలో ప్రధాన పాత్ర పోషించేటట్లుగా మంత్రోచ్చారణపూర్వకంగా ఈ యొక్క కైంకర్యంలో భాగంగా అగ్నిదేవుణ్ణి ఈ విధంగా స్వామివారి కైంకర్యంలో భాగంగా నిమగ్నత చేకూర్చేటట్లుగా ఆ వైఖాన సాగమోక్తం అంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉన్నది తిరుమలకొండ. కాబట్టి తిరుమలేశుడు వెంకటేశుడు చక్కనైనటువంటి ప్రవరతో గోచరిస్తూ ఉన్నాడు. బార్హస్పత్య భారద్వాజ గోత్రోద్భవస్య అంటూనే వెంకట నాయకస్య వెంకటేశ్వర నామధేయస్య అని అంటూనే ఆది విష్ణు ఆదినారాయణ పుత్రస్య అని అంటూనే స్వామివారి యొక్క ప్రవర మరి అంత గొప్పగా వెలుగొందుతున్నది కదా. పలానా కుటుంబానికి చెందినటువంటి వాడు అంటే ఆ కుటుంబం యొక్క శక్తి సామర్థ్యాలు, కీర్తి ప్రతిష్టలతో కూడినటువంటి ఆ నియమాన్ని కదా లోకానికి తెలియజేయవలసి ఉంటుంది. కాబట్టి స్వామివారు కూడా ఎంతో దేదీప్యమానంగా వైకుంఠ నాయకుడు కాబట్టే ఆ యొక్క ప్రవర కూడా స్వామివారు కూడా అనుసరిస్తూ ఉన్నారు. మరి స్వామివారే ఆ ప్రవరను నియమాన్ని చక్కగా సూత్రధారణను కూడా నిర్వహించుకుంటూ సంకల్పాన్ని మామూలు మనుష్యుల వలె నిర్వహించుకుంటూ ఉన్నారు అంటే అదందరికీ కూడా లోక కళ్యాణకారకమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా మనం గమనించాలి. కాబట్టి ప్రతినిత్యము కూడా ఎంత ఉత్సాహంతో నడుస్తూ ఉంటాయో ఈ కైంకర్యాలన్నీ కూడా అంతే ఉత్సాహంగా మన యొక్క కార్యాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉండాలి. కొత్త దంపతులైనటువంటి వారు కొత్తగా ఉన్నప్పుడు ఎంత చక్కగా నిష్టగా ఉంటారో అలాంటి నిష్ట ప్రతినిత్యము ఉండాలని, ప్రతిరోజు ఉండాలని, జీవిత పర్యంతమంతా కూడా కొనసాగాలని, ఆ యొక్క అనుభూతిని ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదించాలని, అణువణువు పులకరింపజేసేటటువంటి భగవంతుని యొక్క నామ స్మరణతో జీవితాన్ని గడపాలని దేదీప్యమానంగా స్వామివారు తిరుమల క్షేత్రాన వెలుగొందుతూ ఆ ప్రజ్ఞా పాఠవాన్ని అనుగ్రహ భాసనంగా మనకు కుమ్మరిస్తూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్లుగా అదిగో దివ్యమైనటువంటి మాంగళ్యధారణ సుముహూర్తాన్ని మనందరం కూడా ఆస్వాదించబోతూ ఉన్నాం. చక్కగా జగజ్జనని స్వరూపమైనటువంటి మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి.
ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. భాషాత్ తదయగుం రాజా వరుణోన్మన్యతాం యుధేజక్య స్త్రీ పౌత్రమఘన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గారహపత్య ప్రజామస్కీనగతు దీర్ఘమాయుః అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమభిప్రబుధ్యతాం మియగ్గ స్వాహా చిత్తం చ స్వాహా చిత్తిశ్చ స్వాహా ఆకోతం చ స్వాహా ఆకోతిశ్చ స్వాహా విజ్ఞాతం చ స్వాహా విజ్ఞానం చ స్వాహా మనశ్చ స్వాహా శక్వరీశ్చ స్వాహా ధరిసశ్చ స్వాహా పూర్ణమాసశ్చ స్వాహా బృహచ్చ స్వాహా రథంతరం చ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సుభ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్కేం అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవితప్రసువాం ఇమాన్ లాజానామిత్యభిగార్యాం. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నో లాజానావపంతి. దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి. దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ
तुभ्यं च संवननां तदग्निरनुमन्यतां यं नार्युपप्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घागुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अतितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्ये अतितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् ॐ अतो देवा अवन्तु नोगतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य पागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्कन्ति सूरयः दिवि वचक्षुरातदग्स्वाहा तद्विप्रासो विपन्यवोजाकृवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्मसात्गुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्ये अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् ओं यदस्य कर्मणोत्यरीरिचं यत्वान्योनमिहाकरम् अग्निष्ठस्विष्टकृत्वित्वान् सर्वग्रस्विष्टकं सुहृदं करोतु स्वाहा अग्नगे स्विष्टकृते सुहुतहुताहुतीनां कामानागं समर्थगित्रे स्वाहा अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नगे नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इंद्राय स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येदि श्रीमहि स्वाहा समिदसि तेजो मगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा गजन्ति सप्तगोनीरापृणस्वा घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदर्भुक्तग् स्वाहा त्योर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदर्जीर्णग् स्वाहा त्योर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा समङ्क्तां बर्हिर्हविषा कृतेन समादित्यैरवसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यन्नभो गच्छतु यत्स्वाहा ऋतठानभित्वाननष्टभृतेन पूर्णमाहुतिञ्जः विमनसा प्रजापतये स्वाहा आत्यशेषमिन्द्रागजुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तामतितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः आवाहिदेवताभ्यो नमः स्थानं प्रवेशगामि अक्षितमक्षित्यै जहोमि अक्षितमसि मामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्यां उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः परिधिमपनगाम् पश्चिमतः परधिमपनगां दक्षिणतः परधिमपनगाम् उत्तरतः परधिमपनगां पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीम्
सर्वानन्यान् परिसमोक्यां कूर्चाश्चेति ग्रन्थिं विसृज्याम् अपवुपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोतिम् आप्यागन्तामाप ओषधयो मरुतां वृषदयस्तदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्नेः कस्य पश्यत्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सुताय सुतं च वर्चसे त्रयायुषम् आपोहिष्ठावयो भवस्तान ऊर्जे दधातनां महेरणागचक्षुषे यो वश्यवतमोरसस्तस्य भाजयते हनः पुषतीर्यवमातरः तस्मा अरङ्गमामभो यस्य क्षया गजन्वधाम् आपो जनयथा च नः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यद्भिदन्तमगादेव परिपूर्णं तदस्तु ते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुणोपहारं निवेदयामि आज्योपहारं समर्पयामि सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीभूनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత మనం ఇప్పుడు స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా అద్భుతమైనటువంటి లాజహోమాన్ని పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించాము. ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షించబోతున్నాం. చక్కగా కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతి. అన్నమాచార్యుల వారి యొక్క వంశీయుల చేతుల మీదుగా ఈ కళ్యాణ క్రతువు అనేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క దివ్యలీలా వినోదభరితమైనటువంటి భక్తుడు ఎప్పుడూ కూడా భగవంతుని ఎలా ఆస్వాదిస్తాడు అంటే ఒక కీర్తన ద్వారా, స్మరణ ద్వారా, జపం ద్వారా భగవంతుని యొక్క లీలలను ఆస్వాదిస్తూ ఉంటాడు. అలాంటి పరమాత్మకు దాసుడైనటువంటి పద కవితా పితామహుడైనటువంటి అన్నమాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మహోత్సవాన్ని వారి వంశీయుల చేతుల మీదుగానే నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. ఇప్పుడు స్వామివారికి చక్కగా కళ్యాణ మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి అమ్మవారికి అలంకరిస్తూ ఉన్నారు. మనం వాడుక భాషలో దండలు మార్చుకోవడం అంటూ ఉంటాం కదా, అలా స్వామివారు కూడా చక్కగా ఎంతో రంజకత్వంతో కూడినటువంటి సందడి చేసేటటువంటి కైంకర్యాలలో ఇది కూడా ఒకటి. ఇప్పుడు శ్రీదేవి అమ్మవారు ధరించినటువంటి మాలను తీసి అయ్యవారికి సమర్పిస్తూ ఉన్నారు. సమంత్రపూర్వకంగా, సభక్తిపూర్వకంగా, సవినయంగా. స్వామివారు ధరించినటువంటి, స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి ఇప్పుడు భూదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారి స్వహస్తాల మీదుగా అదిగో దర్శిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇరుదేవేరులతో కూడినటువంటి స్వామివారు
ఆ ఇరుదేవేరుల యొక్క ఉభయ నాంచారులను కూడా స్వామివారి చెంతకు చేర్చి చక్కగా ఇప్పుడు అద్భుతమైనటువంటి అక్షతారోహణ అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షించబోతూ ఉన్నాం. అదిగో భక్తాదులందరూ కూడా నేటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా ఎంతో తన్మయత్వ భరితులై పారవశ్య భరితులై చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. అందరి యొక్క హృదయము కూడా భావన కూడా స్వామివారి పైన ఎంతో నిష్ఠతో ఉంచి ఈ యొక్క క్రతువును నిర్వహిస్తూ ఉన్నటువంటి వైనాన్ని తిలకించారు దగ్గరుండి. ప్రతినిత్యము కూడా అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణోత్సవం జరగడం విశేషం. ఇది ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి కళ్యాణ క్రతువు కాబట్టి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా అందరూ కూడా వారి వారి ఇళ్లలో ఉండి చూసేటటువంటి మహద్భాగ్యాన్ని కలిగించినది తిరుమల తిరుపతి దేవస్థానం. కాబట్టి ఉభయ నాంచారులను కూడా మలయప్ప స్వామివారి చెంతకు చేర్చి ఇప్పుడు అక్షతారోహణ అనగా పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వు